సార్ ఏంట్రా? గుడ్ మార్నింగ్ సార్. నమస్తే నమస్తే సార్. నమస్కారాలకి ఏమీ తక్కువ లేదు గానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? జాలీగా టైం పాస్ చేస్తున్నాం. ఏరా మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి టైం పాస్ చేస్తున్నాం అంటున్నారు. మీకు సిగ్గుగా లేదు? చదువుకున్న చదువుకి ఏదైనా మంచి జాబ్ ఎత్తుక్కుంటారా? అందుకే సార్ మేము ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అయిన పని చేసుకుంటున్నాం కదా. అదేంట్రా ఇంట్రెస్ట్ అయిన పని? మా గురించి మీకు తెలియదా? మా లక్ష్యమే లవ్ చేసి పెళ్లి చేసుకోవడమే. ఏరా మీరు ఎప్పటికీ మారరా? వయసు పెరుగుతూ ఉంది, ఇప్పుడు మిస్ చేసుకున్నారు. ఇదిగో ఇప్పుడే వెతుకుతాం సార్. రెండయ్య గారు వెళ్దాం. ఏదో రోజు ఎక్కడో ఒక చోట తన్నులు తినొస్తారు, అప్పుడు చెప్దాం వీళ్ళ పని. రండి సార్ వెళ్దాం. ఈ ఐడియా ఆనందాన్ని నమ్ముకుని వచ్చారు. నేను చెప్పింది చెప్పినట్టు కరెక్ట్ గా ఫాలో అయిపోండి. మధ్యలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే నేను చూసుకుంటాను. ఓకే మాస్టర్, మంచి ఐడియా ఒకటి ఇవ్వండి. ఐడియా ఇస్తాను, కానీ నేను చెప్పినట్టే మీరు చెయ్యాలి. ఏ ఆగాగు, ఆయన ఎవరో నీకు తెలుసా? తెలుసు మాస్టర్. ఎవరో? అతనికి అందమైన 2 అమ్మాయిలున్నారు. తెలుసు కదా. ఆయనకి 2 ఫిగర్లు నేను తెలుసు కదా. ఆయన కష్టపడుతున్నారని తెలుసు కదా. వెంటనే పరిగెత్తుకెళ్ళి ఆయనకి హెల్ప్ చేసి ఆయన కూతుళ్ళని లైన్ లో పెట్టాలని తెలియదు నీకో. ఇవన్నీ నేనే చెప్పాలనికో. ఎల్లో. అయ్యో భయం వేస్తుంది. తెలిసిన వాళ్ళు ఎవరైనా లవ్ చేయడం మానే. మాస్టర్ రే ప్రెస్టేజ్ చూసుకుంటే నేను ఈ పొజిషన్కి వచ్చుండేవన్నట్టావా? మనకి పని అవ్వాలంటే కొంచెం తగ్గాలి. మనం ఎంత తగ్గుతామో అంతకంత పని సాధించుకోవచ్చు. 4 సార్లు కింద పడి దెబ్బలు తగిలితేనే ఆడు సైకిల్ బాగా నడుపుతాడు. అలాగే 4 ఫిగర్ల చేత దెబ్బలు తింటేనే వాడికి ఒక మంచి ఫిగర్ దొరుకుతుంది. రే ఇంకా బయలుదేరలేదా? వెళ్ళరా, వెళ్ళి లైన్లో పెట్టు. అయ్యో ఇలాంటి వాళ్ళకి ఐడియాలు ఇచ్చి ఇచ్చి ఉన్న 4 గంటలు ఊడిపోయి. ఆయన తింటేనే నాకు మంచి జరుగుతుంది. అతని మీద నమ్మకం పెట్టుకో, మా లేచి తింటారు. మన సమస్యలన్నీ తీరిపోతాయి, ఇవి నమ్ము. ఏంట్రా విఘ్నేష్ ఎందుకు కాల్ చేశాడు? నాకు ఫోన్ చేశాడు. వెళ్ళొస్తామా? మీ అత్తయ్య ఊరికే కదా. ఏంటి మరి ఏదైనా వర్కౌట్ అవుతుందా? ఇంటికి ఒక అమ్మాయిని లేకుండానే ఉంటది. నేను అత్త ఇంటికి పోయి చాలా రోజులు అవుతుంది. ఏమి చెప్తావు? విలేజే కదా. మన డ్రెస్సింగ్ సెన్స్ కి, హెయిర్ స్టైల్ కి, కూలింగ్ గ్లాస్ కి సూపర్ ఈ టౌన్ లోనే నువ్వేమి చింపలేకపోయావు, ఇంకా విలేజ్ కెళ్ళి చింపుతావా ఏంటి? చూడరా, 4 వెళ్ళి 4 వదినతో వస్తాం. ఇక్కడే ఏం చేయలేదు, అక్కడ పోయి ఏం చేస్తారు? దెబ్బలు తినకుండా వస్తే మంచిది. పదరా పద. ఇద్దామారా? మనం ఇస్తే ఆయన తీసుకుంటారా? రేయ్
మనమందరం చదువుకున్న వాళ్ళంరా. మనమే ఇప్పుడు ఇలా చేస్తే రేపు ఊర్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? అసహ్యంగా చూస్తారు. ఇప్పుడు మాత్రం మనకు మర్యాద ఏముందనరా, ఊరంతా చూస్తోంది. మనం చూస్తే ఏంట్రా, అంతెందుకు రిటైర్డ్ ఎస్ఐయో వచ్చి చూసి వెళ్తున్నారు. వెయిట్ చేసి చూద్దాం. రేయ్, ఇలా చేయడం మంచిదో చెడ్డదో కానీ మనకు మంచి జరిగితే మన జీవితాలే కదరా బాగుపడతాయి. సరే రే, ఆయన లేచేలా లేరు గాని అక్కడ పెట్టేసి వచ్చే, మనం వెళ్దాం. సరే పదండి వెళ్దాం. ఏంట్రా? రే రే అటు చూడరా. కూర్చో కూర్చో కూర్చో. కూర్చోరా. రే ఎవరా ఎవరా? అయ్యా ఇదిగోండి తాగండి. అయ్యా అయ్యా తాగండి అయ్యా. అయ్యా అయ్యా. తీసుకోండి. ఇదిగోండి అయ్యా. అయ్యా తీసుకోండి. తీసుకోండి. తాగండి అయ్యా. రేయ్, తీసుకున్నారా? అవునా? తీసుకున్నారు. అవును. తిరగకుండా వెళ్ళు, తిరిగి చూస్తుంది. ఏంటి? ఏమన్నారు? రే ఏమీ అర్థం కాలేదు. ఇప్పుడు మీరేమన్నారు? అయ్యా రే రండ్రా. రే మామ వినోద్, ఆ? కూలంట్ ఆయిల్ని చెక్ చేయరా. చూస్తా చూస్తా. బావా స్క్రూ డ్రైవర్ ఇవ్వరా. రేయ్ రేయ్, ఏంట్రా? టీ తీసుకురా పో. నేను పని చేస్తున్నాను కదా. చూడు ఎద్దులో ఎలా పెరిగాడో, వాణ్ణి పంపించొచ్చు కదా. నేను రేయ్, పని నోటి మీద చేస్తున్నాను. కొట్టానంటే రేయ్ తమ్ముడు లేవరా. ఏయ్, ఈ నేను స్పానర్ సీనియర్ ఎత్తున్నావట్రా? ఏంటి? విసిరి ఏయ్, వద్దురా, పారేస్తాను. వద్దురా. రేయ్. వెళ్ళి తీసుకురా. ఇందుకేరా చదువున వాడితో పని చేయకూడదు అనేది. మళ్ళీ మెకానికల్ ఇంజనీర్ అంట, మెకానికల్ ఇంజనీర్. రేయ్ వెళ్ళరా. పొర తాడి చెట్టు.